తిరుమల లడ్డూ విషయంలో ఈ నెల 18 నుండి ప్రారంభమైనటువంటి వివాదం భగవంతుడు ఏ ఉద్దేశంతో చేశారో కానీ సంథింగ్ ఫైనల్గా మంచికే మారతది అన్నటువంటి పాయింట్ ఏదైతే అనుకున్నామో ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. లడ్డూకి సంబంధించినటువంటిది కల్తీ విషయంలో ఎదురైనటువంటిది, అది కల్తీ కాదు కుట్ర కలిపి ఉంటే అన్నటువంటి పాయింట్ మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అదే జరిగింది. సుప్రీంకోర్టు కీలకమైన ప్రశ్నలు వేసింది ప్రభుత్వాన్ని. మొత్తం 5గురు సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేశారు. జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం దాని మీద విచారించింది. ఆ సందర్భంగా కీలకమైన ప్రశ్నల్ని సంధించింది. అందులో తిరుపతి లడ్డూలో కల్తీ అన్నటువంటి దానికి సంబంధించి ఎలా ధృవీకరించారు అంటే, నెయ్యికి సంబంధించి దాన్ని మొత్తం 4 ట్యాంకర్లని తిప్పి పంపించారు, 4 ట్యాంకర్లు వాడారు అని రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు. మరి లడ్డూని పరీక్షించారా అని అడిగింది సుప్రీంకోర్టు. పరీక్షించలేదు. మరి ముందుగానే ఎలా ప్రకటన చేస్తారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించింది. అంటే లడ్డూ కల్తీ అన్నటువంటి విషయంలో ఇది కోట్లాది మంది భక్తుల మనోభావం అన్నది పట్టలేదా? రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదా? రాజకీయాలకు దూరం పెట్టండి దేవుణ్ణి అని నిలదీసింది. అదే సందర్భంలో సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా నెయ్యికి సంబంధించి అని అడిగింది. ఇది కలిపినట్టు లడ్డూలో కలిపినట్టు ఎట్లాంటి ఆధారాలు లేవంటూ అదే సందర్భంలో తదుపరి విచారణని అందులో దీంట్లో ఎలా దర్యాప్తు చేయాలి, ఇప్పుడు వేసిన సిట్టు ద్వారా మేము దర్యాప్తు చేస్తున్నామంటే అది సరిపోదు, కేంద్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర దర్యాప్తు సంస్థతో కానీ సిబిఐతో కానీ లేకపోతే కనుక సుప్రీంకోర్టు జడ్జితో కానీ స్వతంత్ర విచారణ జరగాలి అని కోరుకుంటున్నటువంటి పిటిషనర్ల వాదనల నేపథ్యంలో దాని మీదన కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని చెప్తూ ఈ నెల వచ్చే నెల 3వ తారీఖు వాయిదా వేసింది. తద్వారా సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలు కీలకమైనటువంటి ఏంటంటే, లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా, లడ్డూని టెస్టింగ్కి పంపించారా, కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా, అలా వినియోగించినట్టు ఆధారాలు లేవు, విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుంది. ఇది ధర్మాసనం చేసినటువంటి కీలకమైన వ్యాఖ్యలు. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మనోవ్యధ చెందుతున్నటువంటి హిందువులకి ఇది ఒక పెద్ద ఊరట పరిణామం.